కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ కేవలం 37 సంవత్సరాల వయసులో హానరబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ యూనియన్ మినిస్టర్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. 1987 శ్రీకాకుళంలో జన్మించిన రామ్మోహన్ నాయుడు గారు అమెరికాలో ఇంజనీరింగ్ చేసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ పూర్తి చేసుకున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన వెల్ నోన్ పొలిటీషియన్ ఎర్రం నాయుడు గారి కుమారుడే రామ్మోహన్ నాయుడు గారు. 2012లో ఎర్రం నాయుడు గారు ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి 2014, 2019 మరియు 2024 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచారు. అంతేకాదు 2014లో 27 ఏళ్లకే ఎంపీగా గెలిచి అత్యంత యంగెస్ట్ ఎంపీస్లో ఒకరయ్యారు. 2024 ఎన్నికల్లో 3,27,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలో బీజేపీ జేఎస్పీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఢిల్లీలో బీజేపీకి సపోర్ట్ చేయడంతో సెంట్రల్లో గవర్నమెంట్ని ఫామ్ చేసిన బీజేపీ తెలుగుదేశం పార్టీ నుంచి రామ్మోహన్ నాయుడు గారికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బాధ్యతలను అప్పగించింది. మరి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కృషి చేస్తున్నామని, కొత్తగా ఆంధ్రప్రదేశ్లో 7 ఎయిర్పోర్ట్లను డెవలప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక కొత్త కమిటీని కూడా స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. మరి వచ్చే 5 సంవత్సరాల్లో ఈ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండబోతుందనేది వేచి చూడాల్సిందే.